జై హింద్. వెల్కమ్ టు సంపత్ టాక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ పేరు పర్మనెంట్ సెటిల్మెంట్. ఈ టాపిక్ మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో ఈరోజు మనం ఈ టాపిక్ చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాం. సో ఈ టాపిక్ అసలు ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఏంది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, వీటి వల్ల ఏమేమి బెనిఫిట్స్ అయ్యాయో ఇవన్నీ ఈరోజు మనం చూడబోతున్నాం. సో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ఫస్ట్ టైం వచ్చింది 1793లో. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని ప్లాన్ చేసింది ఎవరు? ప్లాన్ బై జాన్ షోర్. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని కంటిన్యూ చేసింది కార్న్వాలిస్. అసలు ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది ఎక్కడ? ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది బెంగాల్ అండ్ బీహార్లో. ఎందుకు బెంగాల్ అండ్ బీహార్లోనే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు? ఎందుకంటే బ్రిటిషర్స్ ఫస్ట్ టైం సెటిల్ అయింది బెంగాల్లో, అందుకే పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది కూడా ఫస్ట్ టైం బెంగాల్. పర్మనెంట్ సెటిల్మెంట్ అసలు ఏంది? ఇది ఒకటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనమాట. ప్రతి ఒక్క కింగ్డమ్లో వాళ్ళకి రెవెన్యూ సోర్సెస్ ల్యాండ్. ఇప్పుడు మనం ముఘల్ పీరియడ్లో వెళ్ళామనుకోండి, ముఘల్ పీరియడ్లో ముఘల్ ఎంపరర్స్కి వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ 1/3 అనేది వాళ్ళు తీసుకునేటోళ్ళు అనమాట. ముఘల్స్ మెల్లమెల్లగా డిక్లైన్ అయ్యారా, బెంగాల్ ఏరియాని మొత్తం బ్రిటిషర్స్ ఆక్యుపై చేశారు. బ్రిటిషర్స్ ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ కోసము వాళ్ళు సపోజ్ ఇది బెంగాల్ అనుకోండి, వాళ్ళు ఏం చేశారు, ఈ ల్యాండ్స్ని డివైడ్ చేశారు. డివైడ్ చేసి ఏం చేశారు, సపరేట్ ల్యాండ్ లార్డ్స్కి సపరేట్ జమీందార్స్కి ఇచ్చేవారు అనమాట. ఎలా ఇచ్చేవాళ్ళు ఈ జమీందార్స్కి? బ్రిటిషర్స్ ఏం చేస్తుండే అంటే, వీళ్ళు బిడ్డింగ్ చేస్తుండే. బిడ్డింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, 10 మంది జమీందార్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ చాలా మంది జమీందార్స్ ఉన్నారా, ఆ అంతమంది జమీందార్స్లో ఏ జమీందారు బ్రిటిషర్స్కి ఎక్కువ ల్యాండ్ రెవెన్యూ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఆ ల్యాండ్ ఓనర్షిప్ ఇచ్చేవాళ్ళు అనమాట. బ్రిటిషర్స్ ఆ జమీందార్కి ల్యాండ్ ఓనర్షిప్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు సపోజ్ 1 year అయిందా, ఇప్పుడు ఆ జమీందారు ల్యాండ్ రెవెన్యూ డిమాండ్స్, బ్రిటిషర్స్ ల్యాండ్ రెవెన్యూ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేస్తే ఆ ల్యాండ్కి ఓనర్షిప్ ఆ జమీందార్ దగ్గర ఉండిపోతుండే. ఇన్ కేస్ ఇప్పుడు బ్రిటిషర్స్ ల్యాండ్ రెవెన్యూ డిమాండ్ని జమీందార్ ఫుల్ఫిల్ చేయకపోతే బ్రిటిష్ ఏం చేస్తుండే, ఆ ల్యాండ్ ఓనర్షిప్ ఇంకో జమీందార్స్కి ఇస్తుండే. అయినా మన ఇండియాలో జమీందార్స్ కూడా తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తుండే అనమాట, వాళ్ళు ఏం చేస్తుందంటే, సపోజ్ జమీందార్స్ ఉన్నారా, జమీందార్స్ కింద పనిచేసే టెనెంట్స్ ఉన్నారు. టెనెంట్స్ ఏంటంటే కిసాన్స్, ఫార్మర్స్. వాళ్ళు ఏం చేస్తుండే, వాళ్ళ ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళు ఆ ఎంప్లాయీస్ని ముందే ఇస్తుండే బిడ్డింగ్లో, అండ్ వెనకాల నుండి వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుండే అనమాట ఎవరికి, టెనెంట్స్కి. సో బ్రిటిషర్స్ ఏం చేస్తుండే, ఈ టెనెంట్స్కి ల్యాండ్ ఓనర్షిప్ ఇచ్చేవాళ్ళు. ఫేస్ ఎవరిది? టెనెంట్ది. ఓనర్షిప్ ఎవరికి వచ్చింది? బ్యాక్ సైడ్ ఉన్న జమీందార్కి. ఆ జమీందారు మళ్ళీ ఆ ల్యాండ్ని కంట్రోల్ చేస్తుండే. సో ఇలా అనేది ప్రతి ఇయర్ బ్రిటిషర్స్కి ఏమైందంటే లాస్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. లాస్ అయ్యే కొద్ది బ్రిటిషర్స్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పాలసీస్ చేంజ్ చేసేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ రెవెన్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ల్యాండ్ రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ అంటే, ఆ టైంలో బ్రిటిషర్స్ చాలా వార్స్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. వార్స్, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కూడా చేయాలి. వాళ్ళ ఎక్స్పాన్షన్ కూడా చేస్తుండే. మళ్ళా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళే చూసుకుంటుండే. వీటన్నిటి కోసం కావాల్సింది ఏంది? రెవెన్యూ తీసుకొచ్చేది ఎవరు? జమీందార్స్. కానీ ఆ ఓల్డ్ సిస్టమ్ జమీందారీలో ఆ ఫ్లాస్ వచ్చే కొద్దీ బ్రిటిషర్స్కి ప్రాఫిట్ ఉండకపోతుంది. అందుకే వాళ్ళు తీసుకొచ్చింది పర్మనెంట్ సెటిల్మెంట్. ఎప్పుడు తీసుకొచ్చారు? 1793. ఎవరు ప్లాన్ చేశారు పర్మనెంట్ సెటిల్మెంట్ని? జాన్ షోర్. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని కంటిన్యూ చేసింది ఎవరు? కార్న్వాలిస్. సో పర్మనెంట్ సెటిల్మెంట్లో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ
ఈ జమీందార్స్ని వీళ్ళు జమీందార్స్ని ల్యాండ్ లార్డ్ చేశారు. ల్యాండ్ లార్డ్స్ అంటే ఈ ల్యాండ్కి ల్యాండ్ ఓనర్స్ జమీందార్స్. మళ్ళీ ఈ జమీందారు ల్యాండ్ ఓనర్షిప్ హెరిడిటరీ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ జమీందారు ఉన్నాడా, జమీందార్ దగ్గర ఈ ఓనర్షిప్ ఉంటుంది. నెక్స్ట్ టైం జమీందార్ వాళ్ళ కొడుకు, నెక్స్ట్ టైం వాళ్ళ కొడుకు, ఇట్లా అనేసి ఈ ల్యాండ్ ఓనర్షిప్ కంటిన్యూ అయ్యేది అనమాట. ఇది ఫస్ట్. అంటే దీన్ని జమీందార్ని పర్మనెంట్ చేశారు. సెకండ్, దీంట్లో పాయింట్ ఏంటంటే బ్రిటిషర్స్ ఒక రెవెన్యూ ఫిక్స్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే 10/11 పార్ట్ మీరు మాకు ఇవ్వండి, బ్రిటిషర్స్కి ఇవ్వాలి. 1/11 పార్ట్ కీప్ విత్ యోర్ సెల్ఫ్. అంటే బ్రిటిషర్స్ ఏమన్నారు, నాకైతే 10/11 పార్ట్ ఇవ్వండి, మిగతా 1/11 పార్ట్ మీరు పెట్టుకోండి. ఇంకో ఏం పెట్టారండి కండిషన్, మీరు ఇప్పుడు సపోజ్ ఇంత నాకు ఇంతే కావాలబ్బా, నాకు ఇంతే కావాలని చెప్పారు. ఇన్ కేస్ దీనికన్నా ఎక్కువ వచ్చిందా, దీనికన్నా ఎక్కువ మీరు ప్రాఫిట్ తీసుకొస్తే ఆ ప్రాఫిట్ జమీందార్దే అనమాట, జమీందార్సే పెట్టుకోవాలి. అసలు ఈ సెటిల్మెంట్ ఫస్ట్ టైం తీసుకొచ్చారా, ఇంతకుముందు సెటిల్మెంట్ లేకుండానా ఏంది? ఈ సెటిల్మెంట్ అనేది ఇది బ్రిటన్లో కూడా ఆల్రెడీ ఈ సెటిల్మెంట్ని ఫాలో అయ్యేటి వాళ్ళు అనమాట. బ్రిటన్లో సపోజ్ ఒక్క నిమిషం, బ్రిటన్లో ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు సపోజ్ ఇది బ్రిటన్ గవర్నమెంట్కి ల్యాండ్ రెవెన్యూ ఎక్కడి నుండి వస్తుండే, బ్రిటన్ ల్యాండ్ లార్డ్స్ వీళ్ళు ఏం చేస్తుండే, వీళ్ళ ల్యాండ్ని టెనెంట్స్కి ఇచ్చేవాళ్ళు. టెనెంట్స్ రెంట్ మీద. వీళ్ళేంది ఆ ల్యాండ్ని కల్టివేట్ చేసి వీళ్ళకి కావాల్సినంత రెవెన్యూ వీళ్ళు పెట్టుకునేవాళ్ళు. దాని తర్వాత వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తుండే, మళ్ళీ బ్రిటన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేటోళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ లార్డ్సే వీళ్ళ దగ్గర నుండి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండే. ఈ కండిషన్ ఎక్కడ, బ్రిటన్లో ఈ కండిషన్ అనమాట. సో ఇదే ప్రిన్సిపల్స్ని బ్రిటిషర్స్ ఏం చేశారు, వాళ్ళు ఇండియాలో అప్లై చేయడానికి ట్రై చేశారు అనమాట. సో ఇండియాలో ఏంది, వాళ్ళు ఏం చేశారు, సపోజ్ ఇది బ్రిటన్, ఇది బ్రిటిషర్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిషర్స్ ఏం చేశారు, జమీందార్స్ని పట్టుకున్నారు. మీరే నాకు ల్యాండ్ రెవెన్యూ ఇవ్వాలి. ఈ జమీందార్స్ ఏం చేసేవాళ్ళు, సేమ్ టెనెంట్స్కి ఫోర్స్ చేసేవాళ్ళు, మీరు కల్టివేట్ చేసి ఇవ్వండి, మేము చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ బ్రిటన్ ల్యాండ్ లార్డ్స్ బ్రిటన్ గవర్నమెంట్కి ఒక అంటే బ్రిటన్లో ల్యాండ్ లార్డ్స్ అనేది ఒక హయ్యర్ క్లాస్ అనమాట. సో వీళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేసేవారు. కానీ ఇండియాలో ఈ బ్రిటిషర్స్ జమీందార్స్ని ఒక టెనెంట్ ట్రీట్ చేస్తుండే. సో ఇక్కడ ఉన్న బ్రిటన్ ల్యాండ్ లార్డ్స్ ట్రీట్మెంట్ వేరే, ఇక్కడ ఉన్న మన ఇండియన్ జమీందార్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరే అనమాట. సో వీళ్ళు కాపీ చేసింది అంటే బ్రిటిషర్స్ వాళ్ళు అప్లై చేసే వాళ్ళ హోమ్ల్యాండ్లో సేమ్ థియరీ, సేమ్ స్ట్రాటజీ మన ఇండియాలో కూడా అప్లై చేశారనమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమొచ్చాయా, పర్మనెంట్ సెటిల్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏమొచ్చాయి చూద్దాం. స్టార్టింగ్లో బ్రిటిషర్స్ వాళ్ళు ఎక్స్పాన్షన్ టైంలో ఉండే అనమాట. సో ఇనిషియల్ స్టేజెస్లో బ్రిటిషర్స్కి ల్యాండ్ రెవెన్యూ అనేది బిడ్డింగ్ నుండి వచ్చేది. ఆ టైంలో వాళ్ళకి చాలా ఫ్లక్చువేషన్స్ అవుతుండే అనమాట వాళ్ళ ల్యాండ్ రెవెన్యూలో. అందుకే పర్మనెంట్ సెటిల్మెంట్ తీసుకొచ్చారు. దీనివల్ల వాళ్ళు బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళు వార్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. వార్స్లో ఉండే వాళ్ళ ఎక్స్పాన్షన్ పాలసీస్ ఉండే, బ్రిటిషర్స్కి ఎక్స్పాన్షన్ పాలసీస్, అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, వీటన్నిటి కోసము మళ్ళీ ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటి కోసం కావాల్సింది ఏంది,
రెవెన్యూ. ఓకేనా? సో ఈ రెవెన్యూ స్టార్టింగ్లో మనకు ఫ్లక్చువేషన్స్ అయ్యేది. బిడ్డింగ్ చేసి వాళ్ళు ల్యాండ్ అప్పగించే టైంలో చాలా ఫ్లక్చువేషన్స్ అయ్యేది. సో వాళ్ళు ఏం చేశారు, పర్మనెంట్ సెటిల్మెంట్ తీసుకొచ్చారు. సో ఈ ఈ ఈ డిమాండ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యేది. రెవెన్యూ దీని ఏమైంది, స్టెబిలిటీ వచ్చింది. స్టెబిలిటీ ఎలా, పర్మనెంట్ సెటిల్మెంట్లో వాళ్ళు ఏమన్నారు, మీరు 1/10 పార్ట్ 1/11 పార్ట్ మీరు పెట్టుకోండి, 10/11 పార్ట్స్ నాకు ఇచ్చారు. దీంతో ఏంటంటే ఈ పాలసీతో ఏంటంటే వీళ్ళకి స్టెబిలిటీ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ రీజన్ ఏంటంటే సెకండ్ రీజన్, వీళ్ళు జమీందార్స్ని ఎందుకు పెట్టారు, వీళ్ళే బ్రిటిషర్సే కల్టివేట్ చేసుకుంటే కాదా. కానీ ఇక్కడ బ్రిటిషర్స్ ఏం చేశారంటే వాళ్ళు జమీందార్స్ని హెల్ప్ తీసుకున్నారు. ఎందుకు జమీందార్స్ హెల్ప్ తీసుకున్నారు, 1790s కన్నా 93s కన్నా టైంలో దానికన్నా ముందు నుండి అన్న చాలా రివోల్ట్స్ అయ్యాయన్నమాట ఇండియాలో. రివోల్ట్స్ ఎవరు అగేన్స్ట్గా, బ్రిటిషర్స్ అగేన్స్ట్గా. సో బ్రిటిషర్స్ ఏమనుకున్నారంటే, ఇప్పుడు సపోజ్ మేము ల్యాండ్ అయిపోయినామా, మళ్ళా మన ఇండియన్స్ మళ్ళీ మా అగేన్స్ట్ వెళ్ళిపోతుంది అనేసి వాళ్ళు జమీందార్స్ని యూజ్ చేశారు. ఎట్లా, మీరు నాకు ఇంత రెవెన్యూ ఇవ్వండి, మేనేజ్మెంట్ మొత్తం మీరు చూసుకోండి, అడ్మినిస్ట్రేషన్ మొత్తం లోకల్లో మీరు చూసుకోండి, నాకు మొత్తం ఇంత రెవెన్యూ కావాలని చెప్పేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఇదే మాట ఇప్పుడు బ్రిటిషర్స్ వెళ్ళి చెప్పారనుకోండి, ఇండియన్ పీపుల్స్ యాక్సెప్ట్ చేయకపోతుండే. అందుకే వాళ్ళు జమీందార్స్ హెల్ప్ తీసుకునేవాళ్ళు అనమాట. సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చాయి. మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి, ఎలా అంటే ఇప్పుడు బ్రిటిషర్ స్టార్టింగ్లో ఏమన్నారు, 1-2 కండిషన్స్, ఒక సెకండ్ కండిషన్ ఏముండే, 10/11 పార్ట్ మీరు నాకు ఇవ్వండి, మిగతా 1/11 పార్ట్ మీరు పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు అంతే కాకుండా దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ తీసుకొస్తే ఆ ప్రాఫిట్ అనేది మాత్రం మీరు పెట్టుకోవాలని చెప్పారు. సో ఈ కండిషన్ విన్న తర్వాత మన ఇండియన్స్ ఎక్కువ కష్టపడ్డారు. సో దానివల్ల ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చాయి. ఆ ప్రాఫిట్స్తో బ్రిటిషర్స్ మన వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. అండ్ వాళ్ళ ఎక్స్పాన్షన్ పాలసీస్ కూడా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళిపోయింది. దీంతో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్తో ఇంకో బెనిఫిట్ ఏంటంటే, స్టార్టింగ్లో ప్రతి ఒక్క ల్యాండ్ టెనెంట్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసుకోవడం చాలా కాంప్లికేటెడ్ ఉండే అనమాట. అందుకే వీళ్ళు జమీందార్స్కి ఇవ్వడం ఏంటంటే, జమీందార్స్ ఒకేసారి అందరిది కలెక్ట్ చేసి ఇచ్చేటారు అనమాట. సో ఈజీ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్. ఓకేనా? సో ఈ సెటిల్మెంట్ బెంగాల్ ఏరియాలో చాలా పాపులర్ అయిపోయింది. దీనివల్ల వాళ్ళకి బ్రిటిషర్స్కి చాలా బెనిఫిట్స్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకే బ్రిటిషర్స్ ఏం చేశారు, ఈ ల్యాండ్ రెవెన్యూ ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని ఎక్స్పాండ్ చేశారు. ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేశారు, వాళ్ళు దీన్ని ఒరిస్సాలో ఎక్స్పాండ్ చేశారా. దాని తర్వాత కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వారణాసి డిస్ట్రిక్ట్స్లో కూడా వాళ్ళు ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అప్లై చేశారు. దీంతో పాటు వాళ్ళు నార్థన్ పార్ట్ ఆఫ్ మద్రాస్ అంటే ప్రెసెంట్ టైం చెన్నై, ఇక్కడ కూడా అప్లై చేశారనమాట ఈ పర్మనెంట్ సెటిల్మెంట్స్ని. ఇంకోటి ఏంటంటే ఈ పర్మనెంట్ సెటిల్మెంట్లో అవధ్ ఏరియాలో ఎట్లుండే అంటే సేమ్ పర్మనెంట్ సెటిల్మెంట్ అవధ్ ఏరియాలో అప్లై చేశారు. కానీ అవధ్ ఏరియాలో ఇంకోటి ఏం చేశారంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ల్యాండ్ రెవెన్యూని చేంజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ సంవత్సరం మొత్తం మాకు ల్యాండ్ రెవెన్యూ ఇంత కావాలన్నారు, నెక్స్ట్ పంట ఎక్కువ పండిందా వీళ్ళు ఆ ల్యాండ్ రెవెన్యూని ఇంకా పెంచుకునేటోళ్ళు అనమాట. బ్రిటిషర్స్ ఎంత స్మార్ట్ ఉండేదంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక హై డిమాండ్లో ఎక్స్పెక్ట్ చేశారు. హై డిమాండ్లో వాళ్ళు డిమాండ్ చేశారు ఏంది, ల్యాండ్ రెవెన్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడం కష్టం ఉండే. సెంట్రల్ ఇండియా, అవధ్ సెంట్రల్ ఇండియాలో వీళ్ళు సేమ్ పర్మనెంట్ సెటిల్మెంట్ని అప్లై చేశారు.
కానీ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ ల్యాండ్ రెవెన్యూ డిమాండ్స్ని పెంచేవారు అనమాట. సో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ టైంలో ఇంకో సపరేట్ టైప్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ గ్రో అయ్యారు. సపరేట్ టైప్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ వచ్చారు. అదెవరు? ఇప్పుడు బ్రిటిషర్స్ ఎక్స్పాన్షన్ టైంలో చాలామంది వాళ్ళ స్వేచ్ఛతో ఆ ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తుండే. సో ఈ రోజు కోసం ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఏదైనా టాపిక్ మీకు కావాలంటే అది కూడా కమెంట్ చేయండి. ఐఎమ్ షూర్ ఐ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో థ్యాంక్ యూ.